అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 67 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది, గెలిచి బ్యాటింగ్ తీసుకుందనమాట. సో అభిషేక్ శర్మ ఇతను 56 చేశాడు. ఇషాన్ కిషన్ ఇతను 79 చేశాడు. అలాగే హెన్రీ క్లాసన్ ఇతను కూడా 51 చేశాడు అనమాట. సో యాక్చువల్గా మంచి స్కోర్ చేశారు అందరూ కలిసి. తర్వాత నితీష్ రెడ్డి కూడా వచ్చి కొంచెం పుష్ చేశాడు. అతను నాట్అవుట్గా గెలిచాడు అనమాట. 255 ఫర్ లూజింగ్ 4 వికెట్స్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉప్పల్లో. సో సుయాష్ శర్మ ఇంకా రసిక్ ఇతను చెరొక వికెట్ తీసుకున్నారు. సో అదనమాట. సో ఇప్పుడు అంటే ఆర్సీబీ మీద ఒక 90 రన్స్ తేడా తగిలిస్తే వీళ్ళకి సెకండ్ పొజిషన్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. క్వార్టర్ ఫైనల్స్లో చూద్దాం ఎంతవరకు ఆడుతారో, ఆర్సీబీ ఎంతవరకు చేస్తారో చూద్దాం. బౌలింగ్ ఒకసారి చెప్పుకుందాం. రసిక్ సలాంకి 2 వికెట్లు, కునాల్ పాండ్యాకి 1 వికెట్, సుయాష్ శర్మకి 1 వికెట్ అనమాట. ఇవి 4 వికెట్లు ఆర్సీబీకి. అందరికీ నమస్కారం. సో రాయల్ ఛాలెంజర్స్ దే కుడ్ నాట్ చేంజ్ ద టార్గెట్. సో అందరూ కలిసి 256 రన్స్ చేయాలి 20 ఓవర్స్లో. కాకపోతే 200కి 4 వికెట్లు ఇచ్చి ఆగిపోయారు అనమాట. అంతకంటే ముందుకు వెళ్ళలేకపోయారు. సో 55 రన్స్ తేడాతో మన సన్ రైజర్స్ గెలిచారు. సో ఓపెనింగ్ వెంకటేష్ అయ్యర్ బాగానే స్టార్ట్ చేశాడు. 44 రన్స్ ఇచ్చి తీసుకుని, వాటిల్లో 4 4s 4 6లు ఉన్నాయన్నమాట. మలింగా బౌలింగ్లో అభిషేక్ వర్మ క్యాచ్ పట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత విరాట్ కోహ్లీ పెద్ద స్కోర్ అయ్యింది, 15 చేశాడు. పడిక్కల్ ఇతను 21 చేశాడు. సో తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ ఇతను మాత్రం 56 రన్స్ చేశాడు అనమాట. సో వీటిల్లో 6 4లు 1 6. తర్వాత కునాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ వీళ్ళిద్దరూ నాట్అవుట్. సో వీళ్ళిద్దరూ గేమ్ని 200 వరకు లాక్కొచ్చారు. సో కునాల్ పాండ్యా 41 రన్స్ 5 4s అంతే. సో ఓవరాల్గా 20 ఓవర్స్కి 10 రన్ రేట్. మాలో అయితే 13 పాయింట్ రన్ రేట్ ఉండింది, వీళ్ళది 13.5 సంథింగ్. సో వీళ్ళు 200కి చతికిలబడ్డది అనమాట. సో వికెట్లు చూసుకుంటే ఈహాన్ మలింగాకి 2 వికెట్లు, 4 ఓవర్లు 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత సాకిబ్ హుస్సేన్ 1 వికెట్ తీసుకున్నాడు. తర్వాత ట్రేవిస్ హెడ్ 1 వికెట్ తీసుకున్నాడు. సో అది ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ 67 గేమ్ అనమాట. సో సన్ రైజర్స్ మన హైదరాబాద్లోనే ఆర్సీబీ టాప్ టీం ఆర్సీబీని ఓడించారనమాట. సో దీంతో పాయింట్స్ ఇవైతే ప్రస్తుతం అయితే ఆర్సీబీ టాప్లోనే ఉంది. అలాగే సన్ రైజర్స్ కూడా 14 పాయింట్స్తో 3rd పొజిషన్కి వచ్చిందనమాట. సో సెకండ్ పొజిషన్లో జీటీ ఉన్నారు, గుజరాత్ టైటన్స్. 3rd పొజిషన్లో ప్రస్తుతం అయితే రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు.
కాకపోతే కిందనే పంజాబ్ కింగ్స్, కలకత్తా నైట్ రైడర్స్ ఉన్నారనమాట. సో అవి బేసికల్గా స్టాటిస్టిక్స్ చూడాలి. తర్వాత ఇంకా ఇంకొక 4 రోజుల వరకు టైం ఉంది, అంటే ఏమవ్వచ్చు గేమ్స్ అనేసి చూద్దాం. తర్వాత ఇంకా 4 రోజుల్లో క్వార్టర్ ఫైనల్స్కి ఎవరెవరు వెళ్తున్నారు డిసైడ్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ రేపు మ్యాచ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్జేశ్రీ వీడియో లాగ్స్.